యేసు నాయన, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు. అవును నాయన, వృద్ధిని నీవు కలగ చేస్తూ ఉన్నావు. ఒకడు పునాది వేస్తున్నాడు, ఒకడు పాదు కడుతున్నాడు. నీలోనే ఫలింపు. ఎంత చక్కని మాటలు. మమ్ములను ఫలింపచేయ. నీ వాక్యములో ఫలింపు, నీ కాపుదలను ఫలింపు. మా జీవితాలు సంపూర్ణతలోనికి నడిపించు నాయన. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని, నోటిని బోరగా చేసుకొని, నీ జ్ఞానముతో నింపి నువ్వు మాట్లాడండి. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనున్నయ్యా, పనికి మాలినవాడు నాయన. వినగలిగిన చెవులు, ముఖ్యంగా గ్రహించు మనస్సుని అనుగ్రహించి, నీ రాకడకు మమ్మలను ఆయత్తపరచుమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రియ దైవజనమ్మ, ఒకరిద్దరు ఈ అననీయ సఫీరా లేఖనములోనివి కొన్ని తెలుసుకోవాలని అన్నందున దానిని నేను చదువుకొని వివరించుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తులులు 5వ అధ్యాయము 1 నుండి 11 వరకు ఉన్నా కూడా 5 వచనాలు చదవండి. మిగతా భాగాలు అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. అన్నిట్లోకి రావచ్చు కొందరు ఆసక్తి కలిగిన వారు. అన్నిట్లోకి వచ్చిన వాళ్ళని ఆసక్తి కలిగిన వారు నేను ఆశపడతా. కొద్దిగా మాట్లాడుకున్నా పర్లేదు, కానీ ఆసక్తి కలిగిన వాళ్ళు సమాధానాలు, ప్రశ్న లేకుండా చదివే చదువు అంత త్వరగా ఎక్కుద్దంటారా? ఎక్కదు కదా. మీరు చూడండి, పెద్దలు అంటారు 3 సార్లు 4 సార్లు చదివిన దానికన్నా రాస్తే మెమరైజ్ అవుతుందంటారు. హృదయంలో పలక మీద రాసినట్లుగానే వాక్యపు లోతులు ఉంటూ ఉన్నాయి. అననీయ అంటే ఏం పేరు చెప్పాము? దయ. సప్పీర బ్యూటీ, అందము. వీళ్ళ పేర్లు చూసారా? ఎంత చక్కటి పేర్లు. లోకస్తులు చాలా మంది చాలా పేర్లు పెట్టుకుంటుంటారు. ఆత్మీయమైనటువంటి అర్థము వేరొకటి. అది క్రీస్తునందు ఆనందించే వాళ్ళమై మనము ఆ పేర్లతో ఎంత సంతోషిస్తాం. వాళ్ళు కూడా అదే పేర్లు పెట్టారు. వాళ్ళు ఏం చేశారు? 1 by 1 మనము ధ్యానించుదాం. ఇక్కడ ముఖ్యమైన డీప్ క్వశ్చన్ ఒకటి ఉంచుతాను సమయాన్ని బట్టి. సరేనా? ఇది యేసయ్యకు, పేతురికి, ఇస్కారియోతు యూదాకి చెందింది. నేను చెబుతాను, మీరు ఆ ప్రశ్నను పరిశోధన చెయ్యాలి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పిన వాళ్ళంతా అవునన్న వాళ్ళే. హల్లెలూయా. తన భార్యతో ఏకమై పొలము అమ్మెను. ఏక మనస్సుతో అమ్మాడని మనము గమనించాము. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని ఈ మాటని మనము మొదట ధ్యానిస్తూ ఉన్నాం. కొంత దాచుకొని, ఆ వాక్యం అలా ఏదన్నా చేయబెట్టి మడత అట్ట పెట్టి మనం చూద్దాం. ఇప్పుడు
దాచుకున్నాడు గనక అతడు ఆమె చచ్చిపోయారు అని ఒక ఆలోచన గత వారం మనం ధ్యానించాం. అవునా? గత కొద్ది రోజుల్లో అవునండి. దేవునికి దాచాడట. మనం లేఖనాలను జాగ్రత్తగా చూసినప్పుడు యిర్మీయా 23వ అధ్యాయము 24వ వచనాన్ని ఒక్కసారి చూడండి. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, ఆ నాకు నాకు కనబడకుండా కనపడకుండునట్లు రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? రహస్య స్థలాలలో దాచగలిగినోడు ఉన్నాడా అసలు? నేను భూమి ఆకాశములందంతటా ఆ నున్నవాడను కానా? నేను ఇక్కడ అక్కడ కాదు కదా, భూమి అంతర్భాగాలలో కూడా నేనే ఉన్నాను కదా. ఇదే యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు అన్నాడుగా. అవును. ఆ రోజు కూడా దాక్కున్నారు. ఆదాము ఎందుకు వెళ్ళగొట్టబడ్డాడంటారు? దాచిన పాపం. పాపం దాచిన అదే, ఎందుకు వెళ్ళగొట్టబడ్డాడు? జీవవృక్ష ఫలాలు ఫలం తింటాడని తిని జీ- ఎక్కడ ఒకటి. ఇంకా అవిధేయత. డాంబికులు, అబద్ధికులు ఆయన సన్నిధి నిలవరు. నిలవలేరు. నిలవలేరు. ఆదాము తిన్నాడు. తిన్న తరువాత అతని మహిమా వస్త్రము కోల్పోయి దిగంబరి అయి చెట్టు చాటున దాగుకొని ఆయన స్వరము వినలేకపోయాడు. అప్పుడు దేవుడు ఆదాము నోటి మాటను పరిశీలన చేస్తున్నాడు. ఇతడు ఒప్పుకుంటాడా? ఇతగాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా? ప్రియ దైవజనమా, అందుకని యోబు అంటాడు, ఒకసారి చూడండి 31, 33, 34 వచనాలు చూడండి. ఆదాము చేసినట్లు ఆ నా దోషములను దాచిపెట్టుకొని ఇప్పుడు ఆదాం ఏం చేశాడు? దోషాన్ని దాచిపెట్టాడు. ఆయన కూడా అదే పని చేశాడు. మన మూల పితరుడు చేసింది ఒప్పుకొని ఉంటే, అయ్యా నేను తప్పు చేశాను అయ్యా, నన్ను మన్నించయ్యా అన్నట్లయితే ఆయన మన్నించువాడు. ఈ రోజున మీ స్థితి, నా స్థితి ఆలోచన చేశారా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? పరిశీలన చేయండి. పెద్దల నుంచి పసి పిల్లల వరకు కూడా దాచి పెడతారు. అది ఎక్కడ? ఒకటి భౌతికంగా దాచుకునే వాళ్ళు ఉన్నారు, మరొకరు హృదయ తలంపులలో యోచనలు. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు కదా. నాకు దాచి రహస్య స్థలాలలో నీవు, రహస్య స్థలము ఎక్కడుంది మానవునికి? హృదయం హృదయమా? ప్రేమలోనే. ఇక్కడ ఉంది. ఎప్పుడు ఆలోచనలు. కొంతమంది ఆలోచనలు, ఈ ఆలోచనలతోనే తల బొప్పికట్టుందేమో. ఎక్కువ ఆలోచనలు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆలోచన, ఇదెట్ట చేయాలి, అదెట్ట చేయాలి, అది ఇలా చేస్తే బాగుండు, ఇది ఇలా చేస్తే బాగుండా. అందుకనే ఆదికాండం 6వ అధ్యాయంలో నరుని తలంపులలో ఊహలవి, చెడ్డది. ఊహలన్నీ సెట్ అయ్యే. ఈ ఊహలనే స్వప్నాలు అనుకొని, స్వప్నాలే దర్శనాలు అనుకొని, దర్శనాలే ఈ తలంపులను అదిగా ప్రభు బయలుపరిచాడు. దైవోపదేశాలుగా మార్చుకునే వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. కలలు కన్నానా,
ఈ కళలో దైవోపదేశాలుగా మారిపోతుంటాయి. ఎందుకంటే మనుష్యుని తలంపు నీవు విగ్గిన నీకొచ్చింది ఏమిటో నీవు గమనించాలి. అంటే నేను ఎక్కడైనా బాగా ఆలోచనలు చేశానా? ఎక్కడైనా నా తలంపులు ఇప్పుడు ఈ రోజు పుట్టక్కర్లా, ఎప్పుడెప్పుడో పుట్టుంటాయి. ఏది నీ మెదడులో నిర్మలమైన ఆలోచనలు? ఏవి నీకు నిర్మలమైన దైవ తలంపులయ్యి? పొద్దున కాసేపు కూర్చున్నావు, కాస్త ప్రార్థన చేశావు, దేవుని గురించి తలంపుల్లోకి వచ్చావు. ఇంకొంతమంది ఉన్నారు, అది కూడా ఉండదు. ఈడ పెట్టి వాళ్ళతో వాళ్ళది. మరి ఎందుకు పెట్టారు? ఎందుకు వినాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియని స్థితి. ఎందుకంటే అర్జెంట్ అర్జెంట్ అర్జెంట్, ఆ పని ఈ పని, ఇవి ప్రతిరోజు ఉండేవే. కానీ హృదయ తలంపులు లోకానుసారమైన పరుగులు పరుగులు. నువ్వేం చేయాలి అప్పుడు? నీ శరీరము ఇది రొటీన్ వర్క్. ఈ దేహము తన పని తాను చేస్తూనే ఉంటది. మెదడు ఆజ్ఞాపిస్తూ ఉంది, చేస్తూనే ఉంటది. కానీ ఆ తలంపులో ఊహ దేవునికి ఇష్టమైనదిగా మార్చబడునుగాక. ఆమేన్. ఆమేన్. నీవు నీ హృదయాంతరంగములలో నీవు దాన్ని కార్య సాధకము చేయుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. దైవజనమా, హల్లెలూయా. హృదయములో దాచేశారు. అందుకే అంటున్నాడు యోబు, ఆదాము నేను చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని అప్పుకొని మహాసమూహములకు భయపడియు ఆ కుటుంబముల తిరస్కారమునకు జడిసియు మహా సమాజమునకు భయపడటం ఒకటి, కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నడిసియో మౌనంగా నుండి మౌనంగా ఉంటారు కొందరు. మంచిదే. చెప్పండి. ద్వారము దాటి బయలు వెళ్ళక ఆ రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల ఆ పరమనన్న దేవుని దృష్టికి నేను వేషధారినో అందుకో ఇప్పుడు మీలో గత వారం అనుకున్నాము, నన్ను కూడా కలుపుకోండి. మనం అనుకున్నాము దేవుని సొత్తు దేవుంది కదా, ఆ సొత్తు దేవుందైతే ఇతగాడు దాచుకున్నాడండి. కాబట్టి దాచాడు కాబట్టి ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? దాచినందువల్లే చస్తే, దాచి దేవునికి ఇస్తాను అనుకొని ఇవ్వకుండా దాచి చచ్చిపోవాల్సి వస్తే ఎంతమంది పోతారు కదా? ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా నేను కూడా ఉండనేమా? ఎందుకని? రెండు రకాలే. ఒకటి నోటితో చెప్పటం, ఒకటి మనసులో అనుకోవటం. అప్పుడప్పుడు ఆ దాపరికం ఉండక మానదు. మనుషులకు కదా. అనుకోకుండా మీ ఇంటికి ఒక అతన్ని వాడు పంపినోడు ఉంటాడు. నీ దగ్గర ఒక 10 లక్షల అవసరానికి దాచావు. మనస్ఫూర్తిగా చెప్పండి. వాళ్ళకి పీకల మీదకి వచ్చిందని ఒక 5 లక్షలు, లేదంటే 1,00,000 ఉంది, ఒక 50,000కి వచ్చారు. నువ్వేదో పనికి దాచిపెట్టావు, అవసరానికి దాచిపెట్టావు. ముసలోళ్ళు ఉన్నారు, ముతక వాళ్ళు ఉన్నారు, రోగాలున్నాయి, సమస్యలున్నాయి, దాచిపెట్టుకున్నావు. ఈ దాచిపెట్టుకున్నాక వాని అవసరమో మరి వాడు పంపుతాడో నాకు తెలియదు, నేను అనకూడదు. పని కట్టుకొని ఓ 50,000 కావాలని వస్తాడు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా లేవా? అయ్యి ఉన్నాయండి. ఉన్నాయి కానీ నా అవసరాలకు ఉన్నాయి అంటావా? లేకపోతే లేవయ్యా అంటావా? ఇప్పుడు లేవయ్యా అంటే నీ ఇంట్లో ఉండట్టే లేనట్టే. సరే, నువ్వే కాదు ప్రియ దైవజనమా, అనేకులు ఎన్నిసార్లు నేను అలా ఉన్నప్పుడే వాళ్ళు వస్తారు. లేదని అనలేక నువ్వు చెప్పు లేదని చెప్పు, ఈ మన అవసరాలకి చెప్పలేక అడగపోయి వేదన పడుతూ నా దగ్గర ఎంత ఉన్నాయి నా అవసరాలకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బేరసారం అన్నట్టు, అయ్యా అంత కాకపోతే ఎంతే. ఇక చేసేదేం లేక మానసికంగా బాధపడుతూనే, సంతోషంగా ఇస్తున్నానా? బాధపడుతూ బాధపడుతూ
సరేలే కానీ ఏదైతే అదేంది ఒక నష్టంలో ఇది ఒక నష్టం. ఎన్నిసార్లు దేవుని మాటను బట్టి విశ్వాసులమైన మనము ఎన్నిసార్లు ఈ పనులలో భాగస్థలం అవుతున్నాం. లేవంటే ఒక్క మాట ఇట్ట దులిపేసుకున్నట్టు. కానీ అనేకులు విశ్వాస సంబంధులు ఆ మాట అనలేక కొందరు దాటేస్తారు. లేవా ఇంట్లో మునుగుతున్నా లేవనే వాళ్ళు ఉంటారు. ఉండి లేదు అనలేక తర్వాత బాధపడే వాళ్ళు ఉన్నారు. అయ్యో లేదన్నా అని ఇస్తే బాగుండేది కదా, మొదట లేదు తర్వాత ఇస్తే బాగుంది. ఇప్పుడు నువ్వు అవన్నీ చూసినప్పుడు దాచినట్ట దాచనట్ట. దాచినట్టే. ఇప్పుడు దాచితేనే సాగొస్తే అందరూ అందరు చచ్చిపోయారు. బాగా చెప్పారు సిస్టర్ గారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దాచినందువల్ల ఏమవుద్దంటున్నాడు తెలుసా? యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం చూడండి. విషయ తమ 29. ఆలోచనలు తమ ఆలోచనలు, అందుకని ఇందాక మీ ముందు ఉంచాను, తలంపులలో కూడా దాపరికం ఉండకూడదా దేవుని దగ్గర. నువ్వు అయ్యో ఈ తప్పు చేస్తే, నేను ఇలా చేశానని తెలిస్తే నా భర్త, నా బిడ్డలు, నా సమాజం గేలి చేస్తారేమో, సులకన చేస్తారేమో. ఇది లోకం. కానీ దేవుడు చూస్తాడు కదా. అయ్యా నేను పాపిని, నేను నీకు వ్యతిరేకంగా అపరాధం చేశానని ఆయన దగ్గర నీవు ఒప్పుకోవాలి. అది కూడా ఎలా ఒప్పుకుంటారు? యాంత్రికంగా ఏదో అట్ట ఉండకూడదు. పూర్ణ మనస్సుతో నేను పాపినయ్యా ఒప్పుకునే మనస్సు మనకుండుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దాస్తే ఏమవుద్ది? శ్రమ. తమ శ్రమ. ఆలోచనలు అది యెహోవా కనబడకుండా ఈ ఆ, లోపల వాటిని శ్రమ. మరుగు చేయజూచు వారికి శ్రమ. అది లోపల మరుగు దాచుకున్న మరుగు వానికి చేయొచ్చు మరణం వారి రాదంట. ఏమొస్తది? శ్రమ శ్రమ. నువ్వు దాచిపెట్టావు, నలుగురిలో ఆరని పడతావు. నువ్వు దాచిపెట్టావు, దేవుని దృష్టిలో నువ్వు దాచావు గనుక నువ్వేమయ్యావు? ఇప్పుడు శ్రమలు. శ్రమ పడ శ్రమలు వస్తాయి. నువ్వు దాచిపెడతావా ఓ ముట్టికే పడుద్ది. ఎందుకు తెలుసా? సామెతలు 15:3 చూడండి. యెహోవా కన్నులు ఉమ్. ప్రతి స్థలం మీద నుండును. ప్రతి స్థలము మీద నా కళ్ళుంటే చెడ్డవారిని చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. మంచి వారిని కూడా అవి చూస్తూనే ఉంటాయి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. 10 మందిలా ఉన్నారు. హల్లెలూయా. 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 ఇంకా ఆమోసు 9:2-3 వచనాలకి రండి. తొమ్మిది ఆమోసు 9వ అధ్యాయము 2-3 వచనాలు. వారు ఉమ్. పాతాళములో చొచ్చిపోయినను వాళ్ళు పాతాళములో దాక్కున్నా అచ్చటి నుండి నా హస్తము వారిని బయటికి లాగును. ఆ, ఆకాశమునకు ఎక్కిపోయినను ఆ, అచ్చటి నుండి వారిని దింపి తెచ్చెదను. ఆ, వారి కర్మేలు పర్వత శిఖరమున దాగినను ఆ, నేను వారిని వెదకి పట్టి అచ్చటి నుండి తీసుకుని వచ్చేదను. ఆ, వారి కన్నులకు కనబడకుండా వారి సముద్రంలో మునిగినను ఆ, అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును. ఆ, అది వారిని కరుచును. ఆ, తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను ఆ, అచ్చటి నేను ఖడ్గమును ఆజ్ఞ ఇత్తును. ఆ, అది వారిని హతము చేయును. ఆ. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. నా దృష్టి వారి మీద నిలుపుదును. ఇంకా అంటాడు స్పష్టంగా 139వ కీర్తన 11-16 వచనాలు ఒక్కసారి చూడండి. ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు. ఒకటి స్పష్టము, ఆ మాట ధ్యానిద్దాం. రెండో దాన్ని కూడా ఈరోజు ధ్యానించుకుందాం.
సమయము ప్రకారము నన్ను మరుగు చేయును. ఆ నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల ఆ చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. ఆ రాత్రి పగటి వలె నీకు వెలుగుగా నుండును. ఆ చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. చీకటి నా చీకటి నీకు వెలుగే కదా. నీ సన్నిధిలో చీకటి ఉండదు కదా. నా కోసమే నిద్ర కలగ చేసావు కదా. నా కోసమే ఆశ్రమంగా హాయి జీవితాన్ని ఇచ్చావు కదా. అది నీకు మాత్రము వెలుగే కదా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము కదా. నీ హృదయమును మండించును కదా. దానిని ఆయన చూస్తాడు కదా. దాని మీద మరకలు ఆయన కనపడతాయి కదా. దావీదు అంటున్నాడు. ఆ నా అంత నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. ఉమ్, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఉమ్, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఉమ్. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఆ, నేను రహస్యమందు పుట్టిన నాడు, ఆ, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, ఆ. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నీకు నే మరుగై ఉండలేదు. ఆ నేను నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నీవి సంతోషం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను తల్లి కడుపులో పిండాన్నై ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను నన్ను చూశాయి. నీ వీటన్నిటిని ఒక్కసారి చూడండి. వీటన్నిటిని గమనించినప్పుడు రెండు చక్కని మాటలు తెలుపుతున్నాడు. ఇదిగో ఇవి దాచుకున్నానని నువ్వు అనుకుంటున్నావా? నాకు మరుగైనదేమైనా ఉన్నదా? రహస్య స్థలాలలో నీవు దాస్తున్నావా? భూమిని కప్పి దాస్తున్నావా? ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్, ఈ ట్యాక్సులన్నీ దాచుకోవడానికి నీవు నీవు శరీర రీతిగా దాచుకున్నా కనపడతాయి. నీ హృదయ తలంపులలో పాపపు కోరిక గాని, సంపాదన మనస్సు గాని, దుర్నీతి హృదయము గాని, శరీర కార్యములు, ఆలోచనలు నీవు చేయక మునుపే నేను నిన్ను చూస్తూ ఉన్నాను. నీ గర్భములో ఉన్న తలంపులను చూస్తూ ఉన్నాను. నీ ఆలోచనల తరంగములు చూస్తూ ఉన్నాను. పిండముగా రూపించబడక మునుపే నేను నిన్ను చూచువాడను. నా కను దృష్టికి ఏదియో మరుగైనది లేదా. ఆమేన్. హల్లెలూయా. అయితే రెండవ మాట, అయితే నీవు దాస్తే నిన్ను ఎలగొడతా. నువ్వు ఇక్కడ ఉన్నావే, ఓయ్ తిన్నావా? నువ్వు వంకర. ఆదాము దాచినట్లు నా హృదయములో, నా రొమ్ములో, నా హృదయ తలంపులలో పాపాన్ని నేను దాచిన వాడనైతే నేను దేవుని దృష్టికి అబద్ధికుడనవుతాను అని అంటున్నాడు. ఏమంటున్నాడు? వేషధారిన సాధారణ. కాబట్టి కాబట్టి నన్ను ఆయన పో పో పో, నువ్వు నా సముఖములో ఉండటానికి వీల్లేదిక, వెళ్ళిపా. ఈ రోజున నీవు నేను ఎలా ఉన్నారు ఆలోచన. హృదయ తలంపుల్లో నాకు దాచగలిగిన వారు లేరు అంటూ ఇందాక యెషయా 29:15 చెప్పినట్లు నీకు శ్రమ కలుగున. శ్రమకే చచ్చిపోతారా? చచ్చిపోరండి. ఇక్కడ ఉండే వాళ్ళు స్త్రీలు చాలా మంది ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ శ్రమ కలగట్లేదా? ప్రపంచంలో ఎన్నో శ్రమలు ఆయన నిమిత్తమై పడరాని పాటలు. చాలా మంది అంటూ ఉంటారు, యేసయ్య నీకు ఇది ఇచ్చునుగాక, యేసయ్య అది ఇచ్చునుగాక. వాడిస్తారో యేసయ్య ఇస్తారో నేను ఆ మాట ఇప్పుడు చెప్పలేను. మహాశ్రమల మార్గము నీ ముందుంచుతూ ఆయన నిమిత్తమై నువ్వు నడవమంటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక శ్రమ. ఏది? పాపము దాచుట వలన శ్రమ. శ్రమే తప్ప సావచ్చిందా? రాలేదు. Very శ్రమ good. రాలేదు. ఇంకొకటి, దేవునితో ఒప్పందం చేశాడు, మొక్కుకున్నాడు.
కదా? ఆ, మొక్కుకొని చెల్లించకుండా ఉంటే వదులుతాడా? వదలడండి. చెప్పండి. వదలడం. గత వారం వీళ్ళు చెప్పారు కదా, మళ్ళీ ఎవరు మాయమై సైలెంట్ అయిపోకూడదు. చర్చించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఇప్పుడు ఈ మాట చదవబోయే ముందు సమయం పోకుండా 3 ఎగ్జాంపుల్స్. నీవు పొరపాటు చేశావు, దానికి పశ్చాత్తాప పడ్డావంటే ఆయన మన్నిస్తాడే లేదా? మన్నిస్తాడు. గుడ్. ఇప్పుడు ఒకవైపేమో యేసుక్రీస్తుని పెడదాం, ఒకవైపు పేతురుని పెడదాం, ఒకవైపు ఇస్కారేతు యోధాని పెడదాం. యేసయ్యని ప్రత్యేకపరిచి ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని పెడదాం. ఎవరెవరిని? పేతురు, పేతురు, యోధ. ఇస్కరియోతు యోధ. ప్రభువుని యేసు. ఇస్కరియోతు యోధా అని పేతురు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రెండవది మీరు దేవునితో అబద్ధమాడితిరి అన్నాడుగా అపోస్తులు 5:4 నుంచి చూడండి. ఆ మాట అది నీ ఉందా? వద్ద ఉన్నప్పుడు ఆ, నీదే కదా, ఆ, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? రెండో మాట. ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? ఉమ్. నీవు మనుషులతో కాదు దేవునితో దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పు. దేవునితో అబద్ధమాడితివి. ఇప్పుడు అబద్ధం అంటే ఏం లేదు, పశ్చాత్తాపము పోకుండా మాట దాట వేయటం. ఓ రోజు మన పీటర్ గారు, ఎవరు? పేతురు. పీటరు లేక పేతురు గారు అటు పోతా ఉన్నాడు. మత్తయి సువార్త ఒకసారి చదవండి. 26వ అధ్యాయము 74, 75 చాలా ఉంది కానీ అందుకు అతడు ఆ, ఆ మనుషుని నేను ఎరుగునని చెప్పి ఆ, శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. ఈడ చూడండి. పేతురు పాపం పెద్దోడు కదా, ప్రేమ కలిగినోడే, కనిపెట్టుకున్నోడే. యేసయ్యని అలా తీసుకుని ప్రధాన యాజకుని ఇంటి ముందు వరకు వేకుని తీసుకుపోతుంటే ఈ పేతురు దూరం నుండి, దూరం అంటే కిలోమీటర్ 1/2 కిలోమీటర్ నాకు తెలియదు కానీ దూరం అని రాశాడు. ఈ దూరం నుంచి వెంబడిస్తూ నక్కి నక్కి వస్తున్నాడు. నక్కినా కూడా వాడి వరకు ఉంటాడా? ఉండడానికి. కొంచెం నక్కులు పెడతాడు. ఏమైందో తెలుసా? నక్కుతా పోతుంటే అంత ఒక బుడ్డ పిల్ల వచ్చింది. నీవు వాళ్ళలో వాడి శిష్యుల్లో ఒకడు కాదా? వాళ్ళలో ఒకటే కాదా, నేను నిన్ను చూశానా అన్నది. అనగానే అంటే అదే ఆయన ఎవరో నాకు తెలియదు అసలు అన్నాడా లేదా? రెండోసారి యేసయ్య ముందుగానే చెప్పాడు, నీవు నన్ను ఎరగను అని మారు చెప్పు. చెబుతావు. మొదట కోడి కూస్తుంది, తర్వాత చివర్లో మరొకసారి కోడి కూత మర్మము ఇప్పుడు వద్దు, అందులో నిగూఢ భావం ఉంది, అది ఇప్పుడు వద్దు. ఇప్పుడు యేసయ్య చెప్పిన మాట అతను విని తెలుసుకొని రిపెంట్ అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు అసలు ప్రశ్న వేస్తున్నా. రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడ్డాడు, బౌతలకు వెళ్ళి ఏడ్చెను అని ఉంటుంది. సంతాపపడి ఏడ్చెను, వెలుపలికి పోయి. సంతాపపడి ఏడ్చెను. ఈ యోధాను ఒకసారి చూడండి. యోధా గురించి అనేకులు ఆలోచన చేస్తారు. అనితమ్మ తప్ప మిగతా వాళ్ళు చెప్పండి. అప్పుడప్పుడు పేపర్ లీకేజ్ అడుగుతుంటాం కదా, మిగతా వాళ్ళు చెప్పండి. యోధా మీ హృదయంలోనికి రాగానే అతను మరణించాడు కదా. అననీయా సపేరాల వలె అతను కూడా చనిపోయాడు కదా. ఇప్పుడు అతను ఎక్కడికి పోయి ఉంటాడంటారు? మీ ఆలోచనలు చెప్పండి. వెరీ గుడ్. నరకానికి అని ఫిక్స్ చేసుకున్నారుగా. అందుకే ఈ ప్రశ్న. ఎవరు పంపారు? మీరేనా? నాకు ఎరుగను. నేను
పొరపాటు పడ్డానేమో వీళ్ళు అప్పుడప్పుడు మనమే పంపిస్తుంటాం. వాళ్ళు పోయినా పాకపోయినా ఒక తాగుబోతు, ఒక తిరుగుబోతు, ఒక వ్యసన పరులు, లేక స్వార్థపరులు, అసూయాపరులు, దేవుని వెతకని వారు, మందిరానికి పోనివారు, ఇష్టానుసారమైన గర్వం అతిశయాల్లో జీవించి వాళ్ళు బాప్తీసం తీసుకొని పుట్టుకోమన్నారనుకో, పాస్టర్ గారు వస్తారు. వచ్చి ఎవరినందు నిద్రించారు అంటాడు. దేవుని యందు నిద్ర మహిమ ప్రవేశం. అది ఇంకొక మాట చక్కగా చెప్పారు. ఏ ప్రవేశం? మహిమ ప్రవేశం. ఇది ఆడకపోయాడు. భూమి మీద బతికినంత కాలం పశ్చాత్తాపం లేదు, పోలేదు, పుట్టుకుమని చెప్పిపోయింది ప్రాణం. ఒకవేళ ఒక వ్యాధి వచ్చి, ఒక సమస్య వచ్చి రిపెంట్ అయ్యావంటే ఏమిటి ఆ భావము? బతికిచ్చయ్యా అని ఊపిరి కోసం ప్రాధేయత. పశ్చాత్తాపం ఎందుకు వచ్చింది? ఇలా ఎందరో లోకస్తులుగా ఉండి బయటపడి ఇట్లా ఏడ్చిన వాళ్ళు ఉంటారు. కానీ పాస్టర్ గారు వచ్చి ఏమంటారు? పాపం మహిమలోకి పంపించి ఎవరు పంపారు ఇప్పుడు? మనమే. తాగి తాగి తెచ్చిడు. మొన్ననే నందిగామలో ఒక ఆయన తాగి 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 పుట్టుకున్నాడు. కానీ బాప్తీసం తీసుకున్నాడు. కానీ అయ్యగారు ప్రార్థన చేశారు. ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచుతున్న, ప్రార్థన చేసి మహిమలోనికి క్రీస్తునందు నిద్రించిన వారు ఒక పెద్ద పాఠం చెప్పి నన్ను చెప్పమన్నాడు. ఫస్ట్ నేను చెప్పనయ్యా నీకు వందనాడు. ఇట్లాంటికి నేను చెప్పను, పాఠానికి పోనయ్యా. కూడా పాపం అందులో కలిసి హల్లెలూయా అంటారు, స్తుతులు చెల్లిస్తారా లేదా? చెల్లిస్తామని. చచ్చినోడు తాగి 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 చచ్చిపోయాడు. ఇల్లంతా గుల్ల చేసేది. ఈ చచ్చిపోయిన ఈ మనిషి ఎందులో ప్రవేశించాడన్నారు? మహిమలో. ఈ మహిమలోనికి చేర్చింది ఎవరంటారు ఇప్పుడు? మనుషులు. అర్థమైందా? ఇప్పుడు ఇందాక నేనెందుకు ఈ మాట అన్నానంటే, ఇందాక మీరు ఇస్కారియోతు యోధాని ఆడికి పంపారు, మీరు పాతాళానికి పంపించేశారు. మీరు ఎక్కడ రాసింది ఆ ముక్క చూసారా? చదవండి, ఎక్కడ లేదా? అతడు చనిపోయాడు. చనిపోక ముందేం జరిగిందో ఇప్పుడు మీ ముందు ఉంచుతా, జాగ్రత్తగా కనిపెట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. సువార్త 27వ అధ్యాయము 3 నుండి 10 వచనాలు చాలా జాగ్రత్తగా చూడండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఇక్కడ చూడండి. ఇందాకేమో పేతురు గురించి చదివాము. ఈ పేతురు అబద్ధమాడాడు. యేసుతో నడిచిన వాడు యేసు ఎవరో నాకు తెలియదన్నాడు. మీలో అంటారు అది పెద్ద పాపము, ఇది చిన్న పాపం. అట్టుంటాయా? పాపము యొక్క కొమ్మలన్నీ పాపములోనే ఇమిడి ఉంటాయి, శాఖలయ్యే. మీరు కావాలంటే చిన్నదే పెద్దదేదో చూద్దాం. ఈ చెయ్యి ఇక్కడ పెట్టి ఒక్క నిమిషం. ప్రకటన 21:7 చూడండి. జయించినవాడు ఒకటి వీటిని పిరిగితనం. స్వతంత్రించుకొనును. మీలో పిరిగితనం లేదంటారా? మనలో లేదా? తనం ఉంది. తర్వాత విశ్వాసులను అవిశ్వాసం ఉందా లేదా? ఉన్నది. విశ్వాసం లేదంటారా? విశ్వాసం ఉంది. ఇంకా మహిళను అవిశ్వాసం. అసహ్యమైన పనులు అవి మనలో ఉండకపోవచ్చు. తర్వాత నరహంతకులను, ఆ, వ్యభిచారులను, ఆ, మాంత్రికులను, ఆ, విగ్రహారాధికులను, ఆ. అబద్ధికులందరూ అద్దుగో అబద్ధాలు అప్పుడు ఎవరు ఆడరంటారా? ఇంకా గలతీ 5:19 శరీర కార్యాలను ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ప్రశ్న వేయబోయే ముందు ఇవి ముఖ్యంగా ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము. ద్వేషములు కలహము, మనం లేవు అనుకుందాం. ద్వేషము, కలహము, మత్సరాలు, క్రోధములు, ఆ కక్షలు, ఆ భేదములు, భేదాలు, విమతములు,
భేదాభిప్రాయాలు, తర్వాత విమతములు, విమతములు, అసూయలు, అసూయ లేదా? అప్పుడప్పుడు ఉంటది కదా. ఆ మత్తతలు, ఆ అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. లేజినెస్. ప్రార్థన చేద్దాం అనుకున్నానండి, నేను ఒప్పదేగా టైం కుదరలేదండి. లేచానండి, పండుకున్నానండి, ప్రార్థన చేద్దాం అనుకున్నానండి, గొంతు కాస్త ఇట్టయింది అట్టయిందండి. ఎవరు లేరంటారా? ఉన్నామండి. మత్తతలు, అల్లరితో కూడిన కూడిన ఆటపాటలు పాటలు. ఆ మొదలైనవి. ఉమ్, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఆ, ఇట్టి వాటిని చేయువారు దేవుని దేవుని రాజ్యమును రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో అయిపోయా. స్పష్టముగా చెప్పుచున్నాను. ఆ మధ్య నన్ను అల్లాడికి దేశపోయి ఓడకిచ్చలని చూచారు. నేను నవ్వుకొని, సరే మీరు ఆడుకోండి అల్లరల్లరిగా ఆ తెప్పల మీద, నేను మాత్రం ఈ మూట మీద కూర్చుంటాను. నాకు తెలుసు అల్లరి అనే జీవితానికి ఆకాశము హద్దుగా ఉండిపోయింది. అమ్మో నాకొద్దు, నేను సేవకుణ్ణి, వాళ్ళు ఏదో ఉల్లాసం, లోకపు ఉల్లాసం. ఇది కాదు, ప్రతిదీ వివేచన బుద్ధులం, ఇవన్నీ మరి కనపడుతున్నాయి కదా. మీరు ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు మళ్ళా వెనక్కి రమ్మ మత్తయి సువార్తలోకి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి ఆయనకు శిక్ష విధించబడుట చూచి పశ్చాత్తాపపడి ఒకటి, ఇప్పుడు పేతురు పశ్చాత్తాపడ్డా లేదా? పశ్చాత్తాపడ్డాడు. వెలుపలకు పేతురు సంతాపపోయాడు. పశ్చాత్తాపడ్డాడు. యూదా కూడా పేతురుకి యోధాకి వ్యత్యాసం చూద్దాం. ఇక్కడ గమనించండి, పేతురేమో పశ్చాత్తాపడి అవతలకు పోయి ఏడ్చున్నాడు. అవునా? అవును. ఇతగాడేం చేశాడు? పశ్చాత్తాపడి ఆ 30 వెండి పశ్చాత్తాపడి నాణ్యములు ఆ ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి మరలా తీసుకొని వచ్చి నిరపరాధ వారికి రక్తము ఆడ ఇచ్చి ఏమంటున్నాడు? నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. అదిగా వ్యత్యాసం చూసారా? ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. అర్థం కాలేదు కదా. నేను అర్థమైంది. ఇప్పుడు వివరిస్తా. అర్థం కాల. పేతురేమో ఆ ముగ్గురు దగ్గర అబద్ధం ఆడాడా లేదా? ఆడాడు. వెలుపటికొచ్చి దుఃఖపడి ఏడ్చాడు కదా. అయ్యో నేను తప్పు చేశాను అన్నాడు కదా. అవును. వాళ్ళ దగ్గరకు పోయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నిజమేనమ్మా నేను అబద్ధం ఆడానమ్మా, నేను తప్పు చేశాను నాయనా, ఇదిగో ఆయన నాకు తెలుసు అని ఒప్పుకున్నాడంటారా? దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే నేను పాపిని, నేను అపరాధిని అయ్యా అంటే ఆయన నువ్వు అపరాధివి కనుక క్షమించేవాడు. ఆ రోజు శిలువ మీద కూడా వా దొంగ ఏమన్నాడు? మనకిది న్యాయమే చేస్తాం, అయ్యా నన్ను మన్నించు అని నోడుతా అన్నాడా? వచ్చేటప్పుడు గుర్తు చేయమన్నాడు. ఇప్పుడు పేతురేమో అక్కడ దుఃఖపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. అయ్యా మన్నించు అని ఆయన కూడా అడిగినట్టు కనపడ్డది ఆయనన్నా? కనపడలేదు. పశ్చాత్తాపడి ఏడ్చాడు అక్కడ. ఇటుపక్క ఇస్కారియోతు యూదా దగ్గరకు వచ్చినప్పుడు యూదా కూడా 2 పనులు చేశాడు. ఒకటి పశ్చాత్తాపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఎంతగా అంటే మరణించునంతగా, నేను నా ప్రియునికి ద్రోహం చేశాను అని అంతగా ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, పశ్చాత్తపడ్డాడు. రెండోది, ఏ సొత్తు, పాపపు సొత్తు, ఏ నీతిమంతుని అప్పగించినటువంటి సొత్తు నా ఇంట ఉన్నదో అది నాకు అవసరము లేదని ఆశపడ్డ దాన్ని తీసకపోయి వాళ్ళకి ఇచ్చాడు. నాకొద్దా. నిరపరాధి యొక్క పాపము. ఇప్పుడు వీళ్ళిద్దరిని కాటా వేస్తే ఎవరు మెలుగ్గా కనపడుతున్నారండి? కనిపిస్తుంది.
తిరిగిన డబ్బులు కూడా ఇచ్చేసాడు కదా. తిరిగి డబ్బులు ఇచ్చాడు కదా. పశ్చాత్తాపడ్డాడు కానీ దేవుని యొద్ద పశ్చాత్తాపడ్డాడు. దేవుని యొద్ద పశ్చాత్తాపం ఇద్దరు పడ్డట్టేగా. మనుషులు పడ్డా అమ్మా, తను చేసిన పాపాలను తట్టుకోలేకపోయి వెనక్కి వెళ్ళి కదా. పైగా ఇంకా తన ఊపిరినే తీసేసుకున్నాడు. తనంతట తాను ఈయనేమో ఏడ్చి, నేను అంత సాహసాలు చేయలేనయ్యా, నీకోసం చనిపోతానయ్యా. మంచిది. తట్టుకోలేనంత వేదన అంటే ఎంత రిపెంట్ అయి ఉంటాడు. అయ్యో, నా ప్రభువుని నేను అప్పగించాను అని. మీకు అనిపించట్లేదా ఇప్పుడు? ఇస్కరియోతు యూదా పశ్చాత్తాప పడకుండానే పైగా అతను ఒక పని చేశాడు. అది తీసుకుని వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇప్పుడు ప్రశ్న యేసుతో ప్రారంభిద్దాం. హెబ్రీ 10:5 చూడండి. చాలా జాగ్రత్తగా గమనించండి ఈ మాట చెప్పి ముగిస్తాను. మీరు ఆలోచన చేసి, ఎందుకంటే మీరేగా నరకానికి పంపించారు ఏకంగా. ఇప్పుడు పాడండి. ఇప్పుడు యేసయ్య విషయంలో ఏం జరిగింది? ఎబ్రి 10:5. అది కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇది ఎవరి గురించి చెప్పాడు? యేసయ్య గురించి. యేసయ్య కోసం. ప్రభు తన గురించి. ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, ఇలాగూ చెప్పుచున్నాడా? బలియు ఆ అర్పణయు నీవు కోరలేదు గాని ఆ నాకొక శరీరమును అమర్చితివి. ఆ పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలను నీకు ఇష్టమైనవి కావు. ఆ ఇప్పుడు నేను గ్రంథపు చుట్టలోనున్న ఈ మాట చుట్టలో చూడండి. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన నన్ను ప్రకారం గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా ఆ నీ చిత్తము నెరవేర్చుటకు ఆ ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఇక్కడ పాయింట్ చూడండి. యేసయ్య తన గురించి అంటున్నాడు, నన్ను గురించి లేఖనాలు ముందే ఇలాగూ అని రాశాయి, అది నెరవేర్చడానికే నేను వచ్చాను అంటున్నాడా కదా. అవునండి, నేను వచ్చి ఉన్నానంటిని. ఇప్పుడు యోధాకి కూడా అలాగే ముందుగా ఉందో లేదో చూద్దామా? చూద్దాం. కీర్తనలు 41:9 చూడండి. కీర్తనలు 41:9. నేను నమ్ముకొనిన నా విహితుడును నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడమనెత్తెను. అదిగో పరిశుద్ధుడా, ఇది ఎవరైనా యోధాను గురించే ఒకటోట కాదు. ఇర్మియా 17:1-5 వచనాలు చూచిన, కీర్తనలు చూచిన 105 కాదు, మరి ఒక వచనం తర్వాత చెప్తాను. ఇలా ఇవన్నీ కూడా ఇస్కరియోతు యోధాను బట్టి తెలియచేశారు. యోధా అప్పగిస్తాడని తెలియచేశాడు. ఆ మాటను బట్టి ఈ యోధా అప్పగించినట్లు కనపడుతుంది. అతని గురించి ఈ యొక్క కీర్తనకారుడు ముందే చెప్పాడని అపోస్తలులు 1వ అధ్యాయములో స్వయంగా పేతురు అంటున్నాడు. అతనిని గురించి వ్రాయబడిన ప్రకారముగా అతని ఇల్లు దోచబడునని దావీదు చెప్పినట్లు ఇదంతయు జరిగెను. అతని ఇల్లు పాడైపోవును గాక, అదిగా దానిలో ఎవడును కాపురముండక పోవును గాక, ఆ, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక. ఆ, అది కీర్తన నిత్యము వాడి విమర్శలో తేబడినప్పుడు దోషి అని తీర్పు తెచ్చబడిన ప్రార్థన పాపమగును గాక. 109వ వచనం. ఇవన్నీ నేను మీకు చెప్పాలా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మూడింటిని పరిశీలన చేయండి. పేతురు రిపెంట్ అయ్యాడు, పేతురు పశ్చాత్తాపడ్డాడు, పేతురు వాళ్ళ యొద్దకెళ్ళి ఒప్పుకొనలేదు, దేవుని ఒప్పుకున్న రీతిలో ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఇటువైపు ఇతనిని చూచినప్పుడు ఇదిగో జకర్యా గ్రంథములో చూపినట్లుగా, అలాగే కీర్తనలు చెప్పబడినట్లు, ఇర్మియా 17లో చెప్పినట్లు అతనిని గురించి ముందే వ్రాయబడి ఉన్నది. ఆ మాటలు నెరవేర్పుకై అతడు లోకములో
స్థలములో క్రీస్తుని అప్పగించాడు. తిరిగి అతను కూడా పశ్చాత్తాపపడ్డాడు, ఏడ్చాడు. చివరకు నాకు ఈ బ్రతుకు అవసరము లేదని ఉరిపోసుకొని చచ్చాడు. మీరంటున్నారు నరకానికి పోయాడు, పంపించేశాం. ఎక్కడికి పంపారు మీకు? ముద్ర వేశారు కదా. కొందరిని పరలోకానికి పంపుతున్నారు, కొందరిని పరదేశకు పంపుతున్నారు, మరి కొందరిని నరకానికి పంపుతున్నారు, ఇంకొందరిని పాతాళానికి పంపుతున్నారు. What is what? ఒక పక్క ఇదిగో యేసుక్రీస్తుని చూచిన లేఖనము నెరవేరునట్లు నేను లోకములోనికి వచ్చాను అని ఆయనగా చెబుతున్నాడు. గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడినట్లు నేను వచ్చాను. పైగా యోధ ఈ యొక్క కార్యం చేస్తాడని ఈ యొక్క డబ్బుని 30 తులముల వెండి నాణ్యములు విసిరివేస్తాడని కూడా జకర్యా ఏనాడో ప్రకటించాడు. ఆలోచన చెయ్యి ప్రియ దైవజనమా, ఏం జరిగింది? మరొక సమయములో వీటిని ధ్యానించుకుందాం. మన హృదయ తలంపులలో ఆయన ఆశ్చర్యకరమైన ఆయన తలంపులను కుమ్మరించునుగాక. ఇంతవరకు అర్థమైందన్న వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి. పదము నిగూఢ భావాల నిలయమా. నువ్వు వెతకాల వెండిని బంగారాన్ని తవ్వినట్టే. నువ్వు వెతకకుండా పై పైన ఉంటే పై పైన అర్థమైంది. నీ జీవితకాలం మనకి సరిపోదు. ఎంత తెలుసుకున్నా అపారంగా. ఇప్పుడు ఈ ముగ్గురిని కంపేర్ చేశాం. యేసయ్య తనకు రాయబడినట్లుగా వచ్చి సిలువ మీద సమాప్తమాయను అనేశాడు. అన్నాడా లేదా? అంటే ఏంటి అర్థం? నువ్వేదో నాకు పనిచ్చావయ్యా. యోహాను 17లో కూడా అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను అప్పగించి సమాప్తం చేశాను. దేవుడేదో పని అప్పగించాడు. ఇప్పుడు యోధాకి కూడా యోధా పాపము ఇనుప గంటమై ఉన్నదన్న చెప్పిన ఇదే దేవుడు యోధాకు ఒక పని పెట్టాడే లేదా? దేవుడు యోధా గురించి తెలియచేస్తూ యోధా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రబొమ్మలతో లిఖించబడి ఉన్నదే. యోధా నీకు మోయాబు నివాసి. మోయాబు నివాసిని ఎందుకన్నాడు? తల్లి మోయాబీరా కనుకనే మోయాబు నివాసి అనే ఆ మాట కూడా ఇతనికి టాలీ అయింది. మోయాబు నివాసి. దావీదు అంటున్నాడు, గుంటయు ఊరియు నీకు తటస్థించెను. ఇర్మియా 48:43 నుంచి చూచినప్పుడు అక్కడ కూడా ఇదిగో భూనివాసి నీకు గుంట ఊరి వచ్చేనా చేసుకున్నాడు, తీసి పాతి పెట్టాడు. ఇవన్నీ లేఖనాలలో రాయబడిన ప్రకారం అతను పోయినట్టు కాదంటారా? ఉరి వేసుకోవటం తప్పు. ఓహో, ఉరేసుకోవడం తప్ప. ఫిలిప్పీన్స్ రాయబడింది ఆ ప్రకారం జరిగింది. దేవుడు చేయు పశ్చాత్తాపానికి ఒక్కొక్క మాట మంచి ఆలోచనలు బాగున్నాయి. మనం పరిశీలన చేద్దాం. మొన్న ఫిలిప్పీన్స్ లో పాస్టర్ గారికి తుపాకిచ్చి నువ్వు చంపుకుంటావా లేతే అల్లాహ్ అలైకు సలాం అంటావా, అల్లాహు అక్బర్ అంటావా, చంపుకుంటావా? ఏం చేశాడు? కాల్చుకున్నాడు. ఇప్పుడు ఆడు చెప్పినట్టు కాల్చుకున్నా లేక కాల్చుకోకపోతే వీళ్ళే కాలుస్తారు, ఇంకా చంపి ఈ చిత్రహింసలు పెట్టడం కంటే సావటం మంచిది అనుకున్నాడు. కొందరు యాదృచ్ఛికంగా రోడ్డు దాటుతూ ఉంటారు. రోడ్డు దాటేటప్పుడు కారు వచ్చి గుద్ది చచ్చిపోతాడు. ఈ గుద్దినోడు అంటాడు, సరిగ్గా చూసి నడవలేవా? యాదృచ్ఛికంగా అయినా మరో కారణమైన సావు సావే కదా. ఇప్పుడు నువ్వు అక్రమంగా 100 ఏళ్ళు దేవుడు పెడితే 120 ఏళ్ళు మధ్యలో పుట్టుక్కుమన్నావు అనుకో, ఎవరైనా ఇక పోతాడా నరకానికి? దెయ్యమే తిరుగుతాడంటారా? నెత్తిరే పంపారు దెయ్యంగా, దురాత్మగా పంపుతామా? మనకు ఆ శక్తి ఉందా? ఏదో తేడా అనిపించట్లేదా? వాటిని ఖచ్చితంగా పరిశీలించబడును గాక.
ఆమేన్. తన కృపణ అపారముగా మన మీద ఉంచి ప్రతి వాక్యమును ఆత్మీయంగా గుర్తించదుము గాక. ఆమేన్. ప్రార్థించు. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా యేసయ్య, నీ వాక్యము మాకు విపులముగా తెలియపరచయ్య. నీ నిగూఢ సత్యాలు ఎంత అమోఘము నాయన. మనుష్యుని జీవిత యాత్రలో నీవు దాచిన సత్యాలు మా జీవిత